హాయ్ అండి, అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఈ రోజు నేను ఈ వ్యాలంటైన్స్ డే కి ఒక వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. వ్లాగ్ లో ఏం లేదండి, కంటెంట్ లేకపోవటమే ఈ వ్లాగ్ స్పెషాలిటీ. అంటే ఇప్పటికిప్పుడు అనుకుంటున్నాను. ఈవినింగ్ 6:30 అయింది. మా వారు బయటికి రమ్మన్నారు. నాకు హెడ్ఏక్ ఉంది, నేను రావట్లేదని చెప్పాను. కానీ బయలుదేరుతున్నాను తనకి సర్ప్రైజ్ ఇద్దామని. అందుకని సింబాలిక్ గా రెడ్ డ్రెస్ కూడా వేసుకున్నాను. ఎవరండి వ్యాలంటైన్స్ డే ఓన్లీ లవర్సే చేసుకోవాలన్నది? లవర్స్ చేసుకోవచ్చు, అమ్మా కూతుర్లు చేసుకోవచ్చు, అమ్మా కొడుకులు చేసుకోవచ్చు, ఫ్రెండ్స్ చేసుకోవచ్చు, భార్య భర్తలు చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు అండి. మనసులో ప్రేమ ఉంటే చాలు, అంతే, ఎవరైనా చేసుకోవచ్చు. సో మీ అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే అండి. ఇప్పుడైతే నేను రెడీ అయిపోయి మా వారి దగ్గరికి బయలుదేరుతాను. ఈ మధ్యలో నేను ఏమేం చేస్తానో కూడా మీకు చూపిస్తాను. మా వారికి ఏమేమి గిఫ్ట్స్ కొంటానో, అంటే కొంటానో కొననో, అంటే ఆన్ ద స్పాట్ ఎట్లా ఏం అనిపిస్తే నేను అది చేస్తానో అది మీకు చూపిస్తాను. మా వారు వచ్చాక ఇంకా ఫన్ మామూలుగా ఉండదు కదా. అతను ఉంటేనే నాకు వ్యాలంటైన్స్ డే, తను ఉంటే నాకు రోజు వ్యాలంటైన్స్ డే నిజంగా. సరే, ఇప్పటికి నేను ఇది ఆపేస్తున్నాను. మళ్ళీ స్టార్ట్ అయ్యేటప్పుడు స్టార్ట్ చేసేస్తాను. ఆల్ సెట్ అండి, రెడీ అయిపోయాను. మా వారి దగ్గరికి బయలుదేరుతున్నాను. గిఫ్ట్ ప్యాక్ చేసుకున్నానండి. సర్ప్రైజ్ అన్నా, రమ్మన్నా, వచ్చాను. అక్కడే గిఫ్ట్లు ఇద్దాం అనుకున్నా. ఆ సౌండ్లో ఏమైనా పట్లే కనపడలేదు. అంటే వ్యాలంటైన్స్ ముందు నుంచి 1 వీక్ ముందు నుంచి హగ్ డే, చాక్లెట్ డే, కిస్ డే, ప్రపోజ్ డే, రోజ్ డే, టెడ్డీ డే, ఇవన్నీ డేలు చేసుకుంటారు కదా. నాకు ఇన్ని డేలు నాకు ఏదో ఈ మధ్య వయసు అయిపోయింది. అన్ని డేలు ఒకే రోజు చేసేద్దామని ఫిక్స్ అయిపోయా. అందుకే అన్ని రోజులు టైం వేస్ట్, మళ్ళీ పిల్లల్ని చూసుకోవాలి, నిన్నే చూసుకుంటే ఎట్లా అని అన్ని ఒకే రోజు కుదించేసా. ఒక్క రోజున ఒక పూట కాదు, 1 గంటనే సెట్ చేసిన. ఇప్పుడు అన్ని గిఫ్ట్లు ఏమి ఇవ్వట్లేదు, ఒక 2-3 ఇస్తా, నీకే ఇస్తా. అవి ఎక్కడున్నాయో కనుక్కో. నువ్వు ఇంట్లోనే ఇదే నువ్వు నాకు గిఫ్ట్ ఇస్తాను. ఆ గిఫ్ట్ ఎక్కడుందో నేను కనుక్కోవాలి. అది నా గిఫ్ట్ ఎట్లా అంటే ఏదైనా ఈజీగా వస్తే దాని వాల్యూ తెలియదు అంటారు. సాధించి శోధించి తెలుసుకుంటే బాగుంటుందని. యూఆర్ స్మార్ట్ బాయ్ కదా, ఇట్లా చెప్తే అల్లిపోతాడు. శోధించి సాధించాలి అంతే. అంటే నీ శోధి అంత సాధించాలి. సారీ, శోధించి అంటే నీ కనుక్కొని ఎన్ని గిఫ్ట్లు కనుక్కోవాలి. నేను ఇప్పుడు 3 కనుక్కుంటే 3 అవేంటో వాళ్ళకి ముందే చూపించిన చూపించలేదు. అప్పుడు నేను ఏది తెచ్చిచ్చినా అది గిఫ్టే కదా. ప్యాక్ చేసా, ప్రతిదీ ప్యాక్ చేసా. ప్యాక్డ్ ఎపిసోడ్ అదనమాట. 3 గిఫ్ట్లు కరెక్ట్ కనుక్కుంటే 4వది నేనే క్లూ ఇస్తా. నువ్వు కూర్చొని కూడా నీకు ఇష్టం ఏం కనుక్కోవాలి. నేను ఆ గిఫ్ట్లు ఎక్కడ ఉన్నాయి ఒక్కొక్కటి హింట్ ఇస్తా. ఒక్కొక్కటి హింట్. ఫస్ట్ది చాక్లెట్ డేకి ఫస్ట్ లవ్ అంటే ఏదైనా స్వీట్ తింటే ఎనర్జీ వస్తుంది కదా, చాక్లెట్ తో స్టార్ట్ చేసా. ఒక చాక్లెట్ నీ బెడ్రూమ్ లో పెట్టా. చాక్లెట్ నీ బెడ్రూమ్ లో పెట్టా. చాక్లెట్ ని ప్యాక్ చేసి పెట్టా, గ్రీన్ ప్యాక్ తో. గిఫ్ట్ ప్యాక్ చేసి పెట్టాను. అది ఎక్కడంటే నువ్వు వెళ్ళేటప్పుడు కంపల్సరీ అక్కడ చూసుకొని రెడీ అయ్యి వెళ్తావు అనమాట. చాక్లెట్ అర్థమై ఉంటుంది, నేను చూసుకొని వెళ్ళేది ఏముంటది. ఈజీగా, అందుకే ఈజీ చేశాను నేను. వెళ్ళి కనుక్కొని అక్కడ 2వ దగ్గర చాక్లెట్ ఉంది. నువ్వు కనుక్కుంటే శోధించాలి, నువ్వు శోధించి సాధించాలి. కెమెరామెన్ అక్కడ సెకండ్ క్లూ చెప్తాను. इसमें तो नहीं है चॉकलेट. ओ यम చాలా కష్టం ఇది అనుకోవడం.
ఇంత లోపలంటే కాదండి, మా ఆయన్ని కష్టపెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఇంత లోపల ఎతకడం అంటే ఎవరి వల్ల కాదండి. ఓపెన్ ఉంటే ఎతకొచ్చు, కానీ ఇంత లోపల సొరంగంలో, ఈ సొరంగంలో పెడితే ఇక్కడ ఎవరికైనా కనిపిస్తుందండి ఇది. అమ్మో, ఈ గిఫ్ట్ వేరు కాబట్టి కనుక్కున్నా, కానీ బికాస్ ఐఎమ్ బిఏ బిఎల్ బీటెక్ చదవలేదు కాబట్టి ఇది కనుక్కున్నా, కానీ అవన్నీ నేను చదివి ఉంటే ఎంబీబీఎస్ అంటే నా వల్ల అయ్యేది కదా ఇది. ఏమంటే మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే అతన్ని కష్టపెట్టొద్దని నేను ఇంత ఈజీగా పెట్టానా నీకు. కత్తెర కూడా ఇస్తాను. అసలు ఈ ఎపిసోడే పెట్టకపోతే ఇంకా ఈజీగా చాలా రోజులు అయింది ఎపిసోడ్ పెట్టక, ఇప్పుడు నుంచి స్టార్ట్ చేద్దాము. మళ్ళీ లోపల ఇంకొకట నువ్వు నా లక్కీ చామ్ కాబట్టి చాక్లెట్ ఫస్ట్ మా ఆయన టేస్ట్ చేస్తాడు. చాక్లెట్ డే కొంచెం ఈ రోజు మీరు ఎందుకు, మీకు వయసు అయిపోయింది చాక్లెట్ తినకూడదు. ఆ వయసు అయిపోయింది తెలియకుండా ఉండటానికి చాక్లెట్. 2 చాక్లెట్స్ కలిపి. నువ్వు నేను ఒకటైతేనే నాకెంతో ఇష్టం. అదనమాట. నువ్వు నన్ను ప్రేమించాక నేను నిన్ను ప్రేమించాక ఇది కూడా వచ్చింది అదనమాట. ఇప్పుడు సెకండ్ గిఫ్ట్ చెప్పనా? ఇంత కష్టమైన నా వల్ల. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ మమ్మీ. అదే వద్దు, నువ్వు అడిగితే రెండో గిఫ్ట్ క్లూ చెప్తా. చెప్పు. రెండో గిఫ్ట్ నేను పొద్దుట లెగిస్తే అక్కడే ఉంటా. నేను పొద్దుట లెగిస్తే అక్కడే ఉంటాను. మీకు ఏమైనా పెట్టేయడానికి అందులో నుంచి తీసి పెడతాను. కిచెన్ కిచెన్ అర్థమైంది. గిఫ్ట్ కూడా చెప్తుందేమో ఏంటో గిఫ్ట్ అని చూస్తాను. ఓకే, ఎక్కడ ఏంటి హింట్? మమ్మీ మొత్తం కిచెన్ అంతా ఎతకాలా ఏంటి? చెప్పాను ఏమైనా పెట్టుకోవడానికి వాటినే వాడతామని. పెట్టుకోండి ఎట్రా డబ్బాలు. డబ్బాలే బంగారం, లేకపోతే ఇవి. అబ్బా, ఇది ఇంత కష్టమైన ప్లేసుల్లో పెట్టారండి. నాకు అసలు చెమటలు బట్టి ఒళ్ళంతా చూడండి, గుండె ఎట్ట కొట్టుకుంటుంది. దడదడ అమ్మో కనుక్కుంటున్నా లేదా అని. అమ్మమ్మమ్మా, ఇంకో గిఫ్ట్. కానీ ఒకటేం తెలుసా, మమ్మీ ఎప్పుడు నీకు ఇన్ని గిఫ్ట్లు ఇవ్వలే, ఫస్ట్ టైం. ఎపిసోడ్ కోసం ఇది కూడా రాకాదు, మళ్ళీ అదే తీసుకుంటుంది. స్ప్రే కొత్తది. Oh my God. Wow. ఇది కిచెన్, మళ్ళీ స్ప్రే అంటుకుంటుందేమో. ఓకే, యాక్ట్ చేసిన నచ్చిందా మమ్మల్ని? వెరీ గుడ్. తొందరగా మా ఆయన కష్టపడొద్దని నేను ఈజీగా పెడుతున్నానండి. మీరంత ఈజీగా పెట్టకండి. అయిపోయిందా? ఇప్పుడు అయిపోయింది మమ్మల్ని. గుడ్ నైట్. ఇంకొకటి ఉంది కదా, ఇంకొకటి ఉంది, చాలా ఉంది ఎపిసోడ్. అప్పుడే నెక్స్ట్ క్లూ. ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు నువ్వు అక్కడ నిల్చుంటే ప్రపంచాన్ని చూడొచ్చు. నువ్వు బయట ప్రపంచం. చాలా కష్టం. ఇంత తెలివి దేవుడు ఎలా ఇచ్చిందో అసలు ఎక్కడుందో కూడా కనపడలేదు. ఇక్కడే ఎక్కడ ఉంటుంది, డెఫినెట్గా బాల్కనీలోనే ఉంటుంది. డెఫినెట్ ఇక్కడే ఎక్కడ ఉంటుంది, డెఫినెట్ ఇక్కడే ఎక్కడ ఉంటుంది. నాకు తెలిసి ఇక్కడే ఎక్కడో ఉంటుంది, ఇక్కడే పెట్టుంటుంది. ఇక్కడే ఇదే ప్రపంచం చూడడం అంటే ఇక్కడే చూస్తాను నేను. చూసావా అక్కడ అమెరికా డాడీ అటు చూస్తాడు డాడీ, ఇటు చూడాలి డాడీ. ప్రపంచం ఇక్కడ అమెరికా, అదే ఇటు చూడాలి డాడీ. ఇది నా ప్రపంచం. ఇక్కడే ఉంటుంది, ఎక్కడ ఇక్కడే ఉంటుంది. ఇక్కడే ఎక్కడ పెట్టింది నాకు తెలిసి. టెస్టింగ్ అయిపోతుంది. ఇక్కడే సరే ఏంటది ఓపెన్ చేయి. ఓ అయ్యో ఇక్కడే ఉంది. సంకలో బిడ్డలు పెట్టుకుని ఊరంతా ఎదిగినట్టు ఇక్కడే ఉందండి. ఇలాంటి ట్రెజర్ అంటే హ్యాపీ వ్యాలంటైన్స్ డే. లోపలికి మాట్లాడుతున్నాను. ఇంకోటి ఏంటంటే మమ్మల్ని నీకు ఇష్టమైన ప్లేస్ ఏంటి ఇంట్లో? టీవీ.
టీవీ దగ్గర కూర్చో, నీకు ఇంకోటి రివీల్ చేస్తా. మామూలు నీకు మన ఇల్లు మొత్తంలో ఇష్టమైన ప్లేస్ సోఫానే కదా, ఫోర్త్ ట్రెజర్ హంట్. చాలా ఎక్సైటింగ్ ఉంది కదా నీకు? వ్యాలంటైన్స్ డే అంటే ఇలా ఉండాలి. అప్పటికప్పుడు అనుకున్నా మమ్మీ నేను అసలు అయితే స్లిప్పులు రాసి చాలా నీకు మళ్ళీ అదంతా చదవటం నీకు ఇబ్బంది అని నేను అదంతా రాయలేదు తెలుసా. నాకు రాయటం ఇబ్బంది గురించి నువ్వు నీకంటే ఎక్కువ ఆలోచించావు. ప్లే చేసుకున్నాను. You always play with my comforts. మమ్ములు హాయ్ మమ్ములు, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. నా ఫస్ట్ లవ్, నా లాస్ట్ లవ్, నా ఏ లవ్ అయినా నువ్వే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే మమ్ములు. మా మమ్మీ వాళ్ళు నాకు జీవాన్ని ఇస్తే నువ్వు నాకు జీవితాన్ని ఇచ్చావు. నాకు డే 1 నుంచి నాకు నువ్వు రోల్ మోడల్వి. అంటే నీ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. మనుషులతో ఎట్లుండాలి, ఎట్లా బిహేవ్ చేయాలి, బయట ఎట్లుండాలి అని ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నీ దగ్గర నుంచి నేర్చుకున్నాను. నువ్వు నాకు ఒక గూగుల్ అనమాట, అంటే ఒక వికీపీడియా లాగా అనమాట. అంటే ఇవన్నీ నేను ఏం చెప్తున్నానో అవన్నీ నేను ఫీల్ అయ్యి చెప్పడమే. అందరు నిన్ను చూసి చాలా పొగరు, ఆరోగెంట్ అనుకుంటారు. కానీ నీతో ఎవరైనా 2 minutes స్పెండ్ చేస్తే 3rd minute నీతో లవ్లో పడిపోతారు. వాళ్ళందరికీ ఆ విషయం తెలియదు. కానీ నువ్వు ఎప్పుడూ గ్రేటే. రోజు రోజుకి మన ఏజ్ పెరగచ్చు కానీ నీ స్పాంటనిటీ, నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. అదే నాకు నీలో నచ్చే ఫస్ట్ క్వాలిటీ. డే 1 నువ్వు ఎట్లా నాకు ప్రపోజ్ చేసావో అది ఇప్పటికీ నాకు గుర్తుంటుంది. ఏమండి నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నానండి అంటే నేను మా అక్కకే లేదు నాకేం లవ్ అండి అంటే నువ్వు వెమ్మటే మీ అక్కకుంటే మీకు ఓకేనా అన్నా చూడు, అది ఎప్పటికీ గుర్తొస్తుంది. సో నీ స్పాంటనిటీకి నేను పడిపోయాను. నీతో ఎప్పుడు ఇలానే ఉండాలి, హ్యాపీగా ఉండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నువ్వు నాకు దొరకటం నా అదృష్టం. ఏం చెప్పాలో కూడా మాటలు రావట్లేదు. లవ్ యూ మమ్ములు, లవ్ యూ లవ్ యూ లవ్ యూ. ఇప్పుడు వ్యాలంటైన్స్ డే కదా, నీకు ఒక చిన్న 2-3 గిఫ్ట్లు ఇచ్చాను. అవి కాకుండా నీకు ఏం గిఫ్ట్ కావాలో ఇప్పుడు కోరుకో. మన మ్యారేజ్ డే రోజు నేను ఇస్తాను నీకు. ఎందుకంటే గిఫ్ట్ అంటే వాళ్ళకి నచ్చింది ఇవ్వాలి, అదనమాట నా కాన్సెప్ట్. నీకు నచ్చింది చెప్పేస్తే నేను నీకు కొనిచ్చి మన మ్యారేజ్ డే రోజు నీ గిఫ్ట్గా ఇస్తాను. మా ఆడియన్స్కి కూడా ఒక టిప్ కూడా ఇవ్వాలి. అందరు ఎలా ఉండాలి, లవర్స్ కానీ పేరెంట్స్ కానీ ఎవరైనా ఇద్దరు మంచిగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడానికి ఒక 2-3 టిప్స్. అంటే టిప్స్ ఇచ్చే వాడిని అంత పెద్దవాడిని కాదు అని మాత్రం నువ్వు ఎస్కేప్ అవ్వదు. నేను ఫీల్ అయిన ప్రతి వర్డ్ నీకు చెప్పేశాను మమ్మీ. లవ్ యూ వన్స్ అగైన్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. నేను ఇట్లా చూస్తూ నెక్స్ట్ ఇయర్ వ్యాలంటైన్స్ డే వరకు వీడియో వస్తూనే ఉంటుందని చాలా టెన్షన్ పడతాను. ఈ వ్యాలంటైన్స్ డేకి అయిపోవడం అనేది వీడియో మొదటి గిఫ్ట్. యాక్చువల్లీ ఇట్స్ ఫస్ట్ గిఫ్ట్. ఇంత వీడియో నువ్వు ఆ చేత్తో ఇలా పట్టుకొని ఇంత వీడియో నువ్వు షూట్ చేసినావంటే నువ్వు బాగా స్ట్రాంగ్ అయిపోయావు లెక్కన. నేనే వీక్ అయిపోయాను. సో హ్యాపీ వ్యాలంటైన్స్ డే. గాడ్ బ్లెస్ యూ. అది ఒక హైట్. అది అన్ని బాగున్నాయి. చాలా కష్టంగా అనుకున్నా, ఇది ఈజీ ఉంది, పెట్టగానే వచ్చేసి. మ్యారేజ్ డే గిఫ్ట్ అప్పుడు ఏప్రిల్లో ఏమొస్తాయో కొత్తవి తెలియదు కదా. ఇప్పుడైతే అంటే అప్పుడు ఏం రిలీజ్ అవుతున్నాయో ఏం కొత్త ఏమున్నాయో తెలియదు కదా. ఏప్రిల్ వరకు అంటే చూడాలి, అప్పుడు మన పరిస్థితులను బట్టి చెప్తా. ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు యూత్కి కానీ మా అందరికి ఏమైనా టిప్ చెప్పాలనుకుంటే చెప్పు. కాదు మమ్మీ, వ్యాలంటైన్స్ అప్పుడే ఎక్కడ లేని ప్రేమ అందరికి వచ్చేస్తుంది. సంవత్సరం మొత్తం వదిలేసి నువ్వు ఆ ఒక్కరోజు కూడా రాకుండా చేస్తుంది. ఇప్పుడు ఏదో వస్తుంది ఒక రోజు రాని లేనివాడికి, ఉన్నోడికి ఎలాగో రోజు ఉంటుంది. కనీసం ఆ పేరుతో చూపించని సరే అయితే అట్లా అంటే మళ్ళీ రోజు చూపించుకుని వాళ్ళు చూపించి తిడతారని మానేస్తారు. అది చూపించి ఒక్కరోజు హ్యాపీగా. సరే ఇట్లా అంటే మంచిగా ఇద్దరు కలిసి ఉండాలంటే 2 టిప్స్ చెప్పు అందరికి. కొత్తగా పెళ్ళి చేసుకునేటోళ్ళకైనా ఏం లేదు, అవతల వాళ్ళు ఏం చేసినా అది మనం చేస్తే ఏంటి అని ఆలోచిస్తే ఎప్పుడు ప్రాబ్లం రాదు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు ఎక్కడో ఒక్కడ లేదా ఎప్పుడో ఒక్కప్పుడు ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటారు. వాళ్ళు చేసిన తప్పు మర్చిపోయి వాళ్ళు రేపు పొద్దున మామూలుగానే ఉంటారు. ఆ రోజు తప్పు చేశామని చెప్పి వెళ్ళి సూసైడ్ చేసుకోరు, అప్పటికప్పుడు చచ్చిపోరు. అదే తప్పు చేసామని అనుకొని మామూలుగా వెళ్ళిపోతారు. అలాగే అవతల ఎదుటి వ్యక్తి తప్పు చేసినా కూడా బై మిస్టేక్ మనం ఎంత ఈజీగా అయితే క్షమించుకోగలుగుతామో అంత ఈజీగా క్షమించుకోగలిగితే అసలు పెద్దగా ఏది ప్రాబ్లంలో అనిపించదు. ఇట్స్ ఎ మిస్టేక్ అంతే. ఇదండి యాక్చువల్గా వెరీ హ్యాపీ. మలేజా గారు, మీ స్మార్ట్ మలేజా గారు నా భార్యగా
నా జీవితంలోకి రావడం, నాలో సగభాగం అవ్వడం నా అదృష్టం. ఎందుకంటే సగం చెడిపోయినా కూడా నా సగం బాగుంది అంటే తను, నేను ఒకవేళ నేను కరెక్ట్గా లేకపోయినా తన వల్ల నేను లైఫ్ లీడ్ చేస్తూనే ఉంటాను అలాగే. ఎందుకంటే షీఈ్ ఆల్వేస్ ఏ గుడ్ స్ట్రెంగ్త్ అండ్ గుడ్ పాజిటివిటీ అండ్ ఎవ్రీథింగ్ టు మీ డెఫినెట్గా. అండ్ తన నవ్వు, తన పాజిటివిటీ, తన వే ఆఫ్ టాకింగ్, తన వే ఆఫ్ లివింగ్, తన వే ఆఫ్ అండర్స్టాండింగ్ అన్నీ నాకు చాలా ఇష్టం. అవన్నీ ఊరికే రావు, మనం ఏదో అదృష్టం చేసుకుంటే వస్తుంది. సో ఈ జన్మకి నాకు దొరికిన ఒక పెద్ద అదృష్టం నా వైఫ్ ఇష్మార్ట్ మలేజా. అండ్ ఆ తర్వాత నా అదృష్టం మా పిల్లలు, కెమెరా గర్ల్ దివిజ అండ్ యాటిట్యూడ్ స్టార్ మైక్ చంద్రహాస్. సో దీస్ ఆర్ మై స్ట్రెంగ్త్, ఫ్యామిలీ, వీక్నెస్, ఎవ్రీథింగ్. వీళ్ళే నా లైఫ్. సో వ్యాలంటైన్స్ డే అయినా, దసరా పండుగ అయినా, సంక్రాంతి పండుగ అయినా, ఏదైనా నాకు వీళ్ళతో ఉంటేనే హ్యాపీగా ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఆల్. బీ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఎంజాయ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ అండర్స్టాండ్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీ 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 మ్యాన్. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తెలుసు కూడా చేసేసేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఇష్మార్ట్ మలేజా.